జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్తో తన అభిమానుల ఆకలి పూర్తిగా తీర్చిన ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టుతో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సేమ్ రేంజ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే జస్ట్ 1 మంత్లో రౌండ్ ద క్లాక్ వర్కౌట్స్ చేసి 10 కిలోస్ తగ్గాడు. ప్రస్తుతం సూపర్ స్లిమ్ లుక్తో షూటింగ్కి రెడీ అయ్యాడట. ఈ లుక్కి సంబంధించిన స్టిల్తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇస్తారని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్లు హీరోయిన్స్గా ఫిక్స్ అయ్యారు. వాళ్లలో రాశి ఖన్నాని తీసుకుంది మాత్రం ఫుల్ స్క్రీన్ షోతో మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసమని వేరే చెప్పక్కర్లా. అయితే ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ చేస్తున్న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తరహాలో ఒక సెంటిమెంట్ని రిపీట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ పక్కా లోకల్ అంటూ స్క్రీన్ని షేక్ చేయడంతో అది ఒక సెన్సేషన్గా మారింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా జర్నీ కంటిన్యూ చేస్తున్న రకుల్తో జై లవకుశలో ఐటమ్ సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యారట ఎన్టీఆర్ మూవీ. పైగా ఆల్రెడీ కాజల్కి వచ్చిన క్రెడిట్ కూడా చూసిన రకుల్ ఈ ఆఫర్ని వదులుకోదు. యాడింగ్ టు దట్ గ్లామరస్గా కనిపించడానికి, సిజిలింగ్ కెమిస్ట్రీ పండించడానికి రకుల్కి పెద్దగా అభ్యంతరాలు ఉండవు కాబట్టి ఆమె కూడా ఓకే అంటుంది. మొత్తానికి బ్లాక్ బస్టర్ టేస్ట్ చేసిన ఎన్టీఆర్ అదే రూట్లో వెళ్ళడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే. వాడికి హెల్ప్ చేస్తాను, వీడికి హెల్ప్ చేస్తానన్నా చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి. కానీ ₹1 కోటి 1 రూపాయి తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా.